ఆశీర్వాదపురంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 9వ డివిజన్ ఆశీర్వాదపురంలో స్థానికుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొల్లు రమేష్, గుడవలి నాగరాజులు పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం దైవజనులచే ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు బోధనలు వివరించారు. నేటి సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగాలంటే యేసుక్రీస్తు అవలంబించిన మార్గాన్ని అనుసరించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. తన వలె పక్కవాన్ని ప్రేమించు అన్న క్రీస్తు బోధన వల్ల ప్రజలు ఒకరి పట్ల మరొకరు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండడం వీలు పడుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని నిర్వాహకులు సన్మానించారు. ఈ వేడుకల్లో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని మనం ముందుగా చేయాలంటే విమర్శలు ఎక్కువ ఉంటాయి. ఆ విమర్శలను అన్నింటిని తట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఇంత కార్యక్రమాన్ని తలపెట్టి ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, ఎందుకంటే 2004లో ఈ కమిటీ ఏర్పడింది. ఈ ఏరియా ఆశీర్వాదపురం పార్కు కమిటీగా ఫస్ట్ నామకరణం చేసి మదర్ తెరీసా ఫౌండేషన్గా ఇక్కడ రిజిస్టర్ చేసి వాడిన ఈ ఏరియా ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అప్పటి నుంచి నిరంతరంగా ఏదన్నా మధ్యలో కార్యక్రమాల్లో కొద్దిగా జరగలేదు. కారణం ఏంటంటే కరోనా వల్ల, కోవిడ్ వల్ల ఆ 3 సంవత్సరాలు వాయిదా వేయడం అనేది. అయినా సరే అప్పుడు 3 సంవత్సరాలు కూడా మన నాగరాజు గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, పెద్దలు అందరూ కూడా మీరు జరపకండి, మేము వెనకాల ఉండాం, మీకు సహాయం చేస్తాం, చిన్నగైనా మీరు జరపండి అనేటువంటి వారి ఇరువురు కూడా, మన కార్పొరేట్ వారి ఇరువురు కూడా మనకి భరోసా ఇచ్చారు. అయినా సరే ఎందుకులే, కరోనా కదా, ప్రభుత్వ ఆజ్ఞలు పాటించాలి, ప్రభుత్వం యొక్క ఆదేశాలు మనం పాటించాలి కాబట్టి సెమీ క్రిస్మస్ ఈ 3 సంవత్సరాలు కూడా వాయిదా వేసుకుందాం అని అలా జరుపుకుంటూ వచ్చాం. అదేవిధంగా అయినా సరే వాళ్ళు ఫోన్లు చేస్తూ మేము ఉండామని. మీరు అవకాశం ఇచ్చిన ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ నేను చేయగలిగిన అదేవిధంగా నాన్నగారి ద్వారా చేయగలిగిన పనులన్నీ చేస్తూ వస్తున్నాను. ఆశీర్వాదపురం పెద్దలకి ఇచ్చిన మాటల్లో జిమ్ ఒకటి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, అలాగే వాకింగ్ ట్రాకు ఇవన్నీ వేయటం జరిగింది. అందులో ఇంకొకటి ఏంటంటే గోడ ఒకటి బాకీ ఉన్నాను, లైటు వేశారు, లైట్ స్తంభం వేశారు, లైట్ ఒక 2 రోజుల్లో వేస్తారు. ఇవన్నీ మీరు నాకు ఇచ్చిన పదవిని బట్టే నేను వాళ్ళని అడగగలిగాను, చేయగలిగాను. నాకు సహకరించిన నాన్నగారి వల్లే నేను చేయగలను అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే వంటలు వండుకోవడం లేదనుకుంటే కనుక విద్యుత్తును వినియోగదారులు అందరూ పొదుపు చేయాలని ఆవశ్యకత ఎంతో ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ అన్నారు. విద్యుత్ వినియోగంపై విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు అందరూ విద్యుత్తును పొదుపు చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. మన ఇంట్లో విద్యుత్ వినియోగంలో అలసత్వం వీడి ఎప్పటికప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేస్తూ ఉండాలని ఆమె అన్నారు. ఈ చిన్న మార్పు మనం అలవాటు చేసుకుంటే వృధా అయ్యే విద్యుత్తును పొదుపు చేయొచ్చని ఆమె తెలియజేశారు. వేరే ప్రాంతాలకు వెళ్లేప్పుడు తప్పకుండా విద్యుత్ మీటర్లు ఆఫ్ చేయాలని ఆమె సూచించారు. నేటి తరుణంలో విద్యుత్ వినియోగంతో పాటు దాని అవసరం కూడా పెరిగిందని, దానికి అనుగుణంగా విద్యుత్తును పొదుపు చేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని ఆమె పేర్కొన్నారు. సోలార్ వినియోగాన్ని అలవర్చుకోవడం ద్వారా విద్యుత్తును పొదుపు చేయగలమన్నారు. నేడు మనం పొదుపు చేసే విద్యుత్తుని భవిష్యత్తు తరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె వివరించారు. అంతేకాకుండా విద్యుత్ ప్రమాదాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. ఈ ర్యాలీలో డిఆర్ఓపి వాణి, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎనర్జీ కన్సర్వేషన్ మనకి చాలా ముఖ్యం. మన దగ్గర చాలా లిమిటెడ్గా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా మన దగ్గర మనం జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు అది కోల్, అది పెట్రోల్, డీజిల్ అన్ని లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. అదే నుంచి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కాబట్టి మనమే యూత్ జనరేషన్ ఒక స్టెప్ ముందు తీసుకోవాలి. చిన్న చిన్న ఇనిషియేటివ్స్ మాకు హెల్ప్కు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఇంటిలో చదువుతున్నారు,
డే టైంలో మీ రూమ్లో అన్ని కిటికీలు అన్ని గేట్లు ఓపెన్ చేసి చదివిస్తే న్యాచురల్ లైట్ వస్తుంది. ఇది చిన్న స్టెప్ నుంచి కూడా మీరు 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేయగలిగితే యు ఆర్ టర్న్ ప్రొడ్యూసింగ్ 2 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అదే ప్రకారంగా చాలా బాత్రూంలో 24 hours మన ఇంటిలో లైట్ ఆన్ ఉంది, ఎందుకు ఆన్ ఉంది మాకు కూడా తెలియదు. అదే ప్రకారంగా అనవసరంగా మనమే నైట్లో లైట్ ఆన్ చేసి పడుకుంటున్నాము. మార్నింగ్ 8 o'clock 9 o'clock వరకు మార్నింగ్ వరకు మన దగ్గర లైట్ ఆన్ ఉంది. Once the sun has come out, it should be our initiative that tube lights and bulbs అన్నీ మనమే ఆఫ్ చేసి ఉండాలి. ఇదే ప్రకారంగా ఎయిర్ కండిషనర్స్ అన్ని మీటింగ్ హాల్స్లో అన్ని పబ్లిక్ ప్లేసెస్లో నేను చాలా చోట్ల చూశాను. ఏసీ టెంపరేచర్ మనమే 16 పెడుతున్నాము. మాకు 16 ఏసీ టెంపరేచర్ అవసరం లేదు. మనమే 27 to 30 రూమ్ టెంపరేచర్ ఏసీ టెంపరేచర్ కూడా పెట్టిస్తే చాలా వరకు ఎలక్ట్రిసిటీ సేవ్ చేయగలుగుతాము. అదే ప్రకారంగా సోలార్ ఎనర్జీ ప్యానెల్ నుంచి మనకి ఆల్రెడీ సబ్సిడైజ్ రేట్లో అన్ని చోట్ల అది సోలార్ ప్యానెల్స్ వస్తుంది. సోలార్ ప్యానెల్ ఎలక్ట్రిసిటీ ఈజ్ సోలార్ ఎనర్జీ కాబట్టి దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ రిసోర్స్. సో ఆల్ ది పబ్లిక్ బిల్డింగ్స్ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ as well as ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఎవ్రీబడి షుడ్ ప్రమోట్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ వాడిస్తే మాకు చాలా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గుతుంది. అదే ప్రకారంగా మనకి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ బిల్డింగ్స్లో రాత్రి పెడన పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అధికారులు చురుగ్గా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పెడన పైడమ్మ జాతర మహోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయం ముస్తాబవుతోంది. అయితే ఇప్పటికే జైంట్ వీల్ తదితర ఊయల్లో ఆలయ ప్రాంగణంలో రెడీ అయిపోతున్నాయి. జాతర మహోత్సవాలు పురస్కరించుకుని ఆచారం ప్రకారం అమ్మవారు 17వ తేదీ అలంకరణ నిమిత్తం బందరు వెళ్లనుంది. జాతర మహోత్సవాల్లో అమ్మవారికి 5వ రోజు, 7వ రోజు మరియు 9, 10, 11వ రోజులు అత్యంత ప్రీతికరమైన రోజులు కాగా ఈ రోజుల్లో పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలే కాక రాష్ట్రం నలుమూలల నుంచి ఉత్సవాలకు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని కృత్తివెన్ను ఎంపీడీఓ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కృత్తివెన్ను మండలం పరిధిలో చేతి వృత్తులు చేసుకునే 18 ట్రేడ్ల వారికి ఈ పథకం కింద ₹1,00,000 రుణం 5% వడ్డీతో మంజూరు చేయనున్నట్టు కృత్తివెన్ను ఎంపీడీఓ పిచ్చిబాబు తెలియజేశారు. చేతి వృత్తి చేసే వడ్రంగులు, పడవ తయారీదారులు, ఆయుధ కవచ తయారీదారులు, కమ్మర్లు, కుమ్మర్లు, పాదరక్ష తయారీదారులు, రజకులు, చేపలను పట్టేందుకు ఉపయోగించే వలల తయారీదారులు ఇలా 18 రకాల చేతి వృత్తి వాళ్లకు ఎటువంటి షూరిటీ లేకుండా ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ₹1,00,000 రుణం అందించనున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి అర్హులని, రుణం పొందగోరిన వారు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకంతో సచివాలయంలో కానీ మీ సేవలో కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ఎంపీడీఓ పిచ్చిబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గ్రామాల్లో పనిచేస్తున్న చేతి వృత్తుల వారికి ₹1,00,000 5% వడ్డీతో ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సినవి దగ్గర మన మండలంలో 18 ట్రేడ్లకు సంబంధించి ఈ లోన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎటువంటి డాక్యుమెంటేషన్లు కానీ ఎటువంటి సాక్ష్యం ఏ విధమైన షూరిటీ లేకుండా కూడా ఈ ₹1,00,000 ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి వడ్రంగులు, పడవల తయారీదారులు, కమ్మరి, సుత్తులు, పనిముట్లు తయారు చేసేవాళ్ళు, అలాగే తాళాలు తయారు చేసేవాళ్ళు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు 18 ట్రేడ్లకు సంబంధించిన వారందరికీ కూడా ఇవ్వడానికి నిర్ణయించింది. కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దీనికి అర్హులు. మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కానీ సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కానీ మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన దానికి కావాల్సినవి ఆధార్ కార్డు, రైస్ కార్డు, పాన్ కార్డు, మీ పాస్బుక్ అకౌంట్, ఈ 4 పట్టుకొని వెళ్తే మీ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మీకు దాన్ని రిజిస్టర్ చేస్తారు. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఎన్నికల శంఖారావంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, ప్రజలను పట్టి పీడిస్తున్న సైకో జగన్ ని గద్దె దించాలని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలకు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు
గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని, వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని కోరారు. తుఫాను నేపథ్యంలో నియోజకవర్గంలో రైతాంగం భారీగా నష్టపోయిందని, రైతులు పండించిన ధాన్యం కొన్ని చోట్ల మొలకలు వచ్చాయని, మొలకలొచ్చిన ధాన్యం రంగు మారిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేలా పోరాటం చేయాలన్నారు. తుఫాను వచ్చి దాదాపు 10 రోజులు కావస్తున్నా పంట నష్టం వేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాల్ని అమలు పరిచి అన్ని వర్గాల్ని బాస్టిగా నిలిచామని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరగాలంటే అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధారాలు లేని కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి జగన్ రాక్షసానందం పొందాడని, దీన్ని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకించారని అన్నారు. అందుకే జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబుకు ప్రజలు కని విని ఎరుగని రీతిలో నీరాజనం పలుకుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు. 2024లో తెలుగుదేశం జనసేన పార్టీల గెలుపు ఖాయమన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేడీఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. సుదీర్ఘ కాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 4 గంటల పనితో ఉద్యోగాల్లో చేరిన తమకు 7-8 గంటల పని చేయాల్సి వస్తుందని, పూర్తిగా 8 గంటల పని కేటాయించి పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే తమకి కనీసం వైద్య సదుపాయం కూడా లేదని వారు పేర్కొన్నారు. పెన్షన్ సదుపాయంతో పాటు గ్రాట్యుటీని కూడా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు తెలియజేశారు. సమ్మె చేస్తున్న వారికి పలు సంఘాల నాయకులు మద్దతు తెలియపరచడంతో ఉద్యోగులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏఐజీడీసీ మచిలీపట్నం డివిజన్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ తపాలా ఉద్యోగులుగా ఉద్యోగాలు చేస్తున్నాం. మేము ఉద్యోగస్తులు అంటాం కన్నా మాది వెట్టి చక్కెర అంటాం రైటు. ఎందుకంటే మాకు 4 గంటల పని అని మేము ఉద్యోగాలకు వస్తాం, కానీ మేము చేసేది 7 నుంచి 8 గంటలకు డ్యూటీ చేస్తున్నాం. కేవలం 7వ వేతన కమిటీ 2016లో వేయడం జరిగింది. ఆ కమిటీ వేయించుకోవడానికి మేము 2018లో స్ట్రైక్ చేసి ఆ కమిటీని అమల్లోకి తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. కానీ నేటికి కూడాను మాకు ఏవైతే కమిటీలో సిఫార్సు చేశారో అవి ఇంతవరకు అమలు కాలేదు. అందువల్ల మేము మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని, మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి మరియు డిపార్ట్మెంట్ పోస్టుకి నివేదించడం జరిగింది. వారు మా యొక్క ఎటువంటి డిమాండ్లను కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో మేము అనివార్య కారణాలతో మేము స్ట్రైక్లోకి రావడం జరిగింది. మా యొక్క ఈ న్యాయమైన కోరికలను వెంటనే మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము గవర్నమెంట్ని మరియు డిపార్ట్మెంట్ పోస్ట్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మేము యొక్క విషయాన్ని గవర్నమెంట్ తెలియపరుస్తున్నామండి. మా యొక్క న్యాయమైన కోరికలు వెంటనే నెరవేర్చాలని కోరుతున్నాం. కొన్ని కేంద్ర 7వ వేతన సంఘం కమలేష్ చంద్ర అనే కమిటీ వేసింది. ఆ కమిటీలో కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసులు 5 సంవత్సరాల నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము తప్పని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మరి ఎన్నో దఫాలుగా సర్కిల్ ఆఫీస్ ముందు కానీ, డివిజనల్ ఆఫీస్ ముందు కానీ, డైరెక్టరేట్ ముందు కానీ ధర్నాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ కానీ స్పందన లేదు. తప్పని పరిస్థితుల్లో మా సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి మా సోదరి యూనియన్ ఏఐపియు జేడీఎస్ కూడా దేశవ్యాప్తంగా సమ్మెలోకి వచ్చింది. మా సమస్యలు తీర్చే వరకు మేమేమి గొంతు కోరికలు కోరట్లేదు. మాకు ఇచ్చిన సానుకూల అంశాలు మెడికల్ సదుపాయం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 80% ఈ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. మేము ఎండనక వాననక రేయింపగళ్ళు 4 గంటలు 5 గంటలకు 7 గంటలు పని చేయించుకుని 4 గంటలకు జీతం ఇస్తున్నారు. మాకు సరైన సౌకర్యం, వైద్య సదుపాయము, అట్లాగే లీవ్స్, అలాగే గ్రాడ్యుటీ, పెన్షన్ సౌకర్యము, అలాగే సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వమని మేము కోరుతున్నాము. మీ ద్వారా ఈ సమ్మె విరమించే ప్రసక్తే లేదు. మా సమస్యలు తేలే వరకు దేశవ్యాప్తంగా 155,000 పోస్ట్ ఆఫీసులు 12వ తారీఖు నుంచి మూతపడినవి.
కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మా మచిలీపట్నం డివిజన్లో అన్ని యూనిట్స్ కూడా కలిసి సంయుక్తంగా ఈరోజు జేసీఏగా ఏర్పడి ఈ మా యొక్క డిమాండ్స్ మేరకు అంటే పే కమిటీ 7వ వేతనకు పే కమిటీ వేయటం జరిగింది. 7వ వేతన పే కమిటీలోనే గవర్నమెంట్ ఏదైతే మాకు సానుకూలంగా పే కమిటీ ద్వారా ఇస్తానన్నారో 2016 నుండి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క అంశాలను వాళ్ళు నిర్వహించకపోగా అలాగే టార్గెట్ల పేరుతో మమ్మల్ని 4 గంటల పనిదినంగా మొదలుపెట్టి దాదాపు 6 గంటలు 7 గంటలుగా నిర్ణయించడం జరిగింది. ఈ మాకు ఇవ్వాల్సిన న్యాయమైన కోరికలు ఇవ్వకుండానే మాతో అనేకమైన కొత్త పథకాలని ప్రవేశపెట్టి మా ద్వారా 4 గంటలు 3 గంటలు 5 గంటల పనిదినాలుగా నిర్ణయించిన డిపార్ట్మెంటు మా చేత వెట్టి చాకరీ విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి మాకు రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలు గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నానన్నదో ఆ కోరికలే మేము ఇమ్మని తప్పామో కానీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. గవర్నమెంట్ దీనికి స్పందించి మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మె ఖాయమని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి రమాదేవి స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 3వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్ల మోకాళ్లు నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు సిఐటియు సంఘీభావం తెలిపింది. రాష్ట్రవేత్త సమ్మెలో భాగంగా 3వ రోజుకి మా నిరసన తెలియచేసాము. మోకాళ్ళ మీద ఉండి మా నిరసన తెలియచేసాము. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్కి ప్రభుత్వం కానీ దిగురాని పక్షంలో దీన్ని ఇంకా కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాము. మేము న్యాయమైన డిమాండ్సే అడిగాము. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరుకోలేదు. మా కుటుంబం బ్రతకడం కోసం కొంచెం అన్నం పెట్టాయా మాకు అని అడుగుతున్నాము. కనీసం 2nd గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లల్ని అదన పోషకాహారం ఇవ్వాలని మా నుంచే ఇప్పిస్తారు. అదేవిధంగా మాకు కూడా ఒక అదన పోషకాహారం కల్పించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సస్యమేర అంటున్నారు. కాబట్టి మాకు కనీస వేతనము 26,000 ఇచ్చి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పిలుపులో భాగంగా ఈరోజు 3వ రోజు మోకాళ్ళ మీద నిరసన తెలియచేశాము. జగన్మోహన్ రెడ్డి గారు మా బాధ ఎంత తీవ్రంగా ఉందో మోకాళ్ళతో మీకు నిరూపిస్తున్నాము. ఆ బాధను మీరు గమనించి అంగన్వాడీల యొక్క సమస్యలను మీరు పరిష్కరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాము. దయచేసి తెలంగాణలో అయితే ఏమైతే అమలు చేస్తున్నారో వాటినే ఇవ్వండి. మేము అదనంగా ఏం అడగటల్లా. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనందరం పనిచేసి ఉన్నాం. మేమందరం ఆ అక్క చెల్లెమ్మలకు ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఇవ్వండి. కనుక ఈ పరిష్కారం కాకపోతే మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము. మాకు ఉద్యోగాలు తీస్తానంటున్నారు, తాళాలు పగలు కొడతానంటున్నారు. మరి మేము ఉద్యోగం చేయమని మేము చెప్పటం లేదు. మాకు కడుపు నిండా ఆహారం పెట్టమని అడుగుతున్నాము. కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాను తప్ప మేము ఎటువంటి అదనపు కోరికలు అడగట్లేదు. ఏ ఎమ్మెల్యే సీట్ అడగట్లేదండి, ఓ ఎంపీ సీట్ అడగట్లేదు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. కనీస వేతనం అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రకరకాల యాప్లతో ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని, సమయం మొత్తం యాప్లకి కేటాయించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఆశా వర్కర్ చనిపోతే 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా అందజేయాలని, అంతేకాకుండా పనిచేస్తున్న చోట రాజకీయ వేధింపులు అరికట్టాలని వారన్నారు. కనీస సెలవు దినాలు లేకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వస్తుందని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మె బాట పడతామని వారు హెచ్చరించారు. 2006 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గర్భవతులు, బాలింతలు, పిల్లలు, ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నారు. గర్భవతులకి ఎక్కడ రక్తహీనత ఎక్కడొస్తుందో వాళ్ళు శుభ్రంగా తినాలని చెప్పి ఈరోజు ఆశా వర్కర్లు వాళ్ళ చుట్టూ తిరిగి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆశా వర్కర్లోనే రక్తహీనత వచ్చి వాళ్ళకి ఆరోగ్యాలు బాగోక హార్ట్ అటాకులతో చనిపోతున్న పరిస్థితి మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా చూస్తున్నాం. ఆశా చనిపోయిన కుటుంబానికి ఏ విధమైన ఆదరణ కూడా ప్రభుత్వం కల్పించలేకపోతుంది.
కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉంది. కానీ మేము అడుగుతున్నది ఒకటి, ఆశా వర్కర్లకి కూడా మనుషులే కదా, సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ప్రజలకు అన్ని నవరత్నాలు అందిస్తున్నామని చెబుతున్నారు. ఈరోజు 10,000 వేతనం ఇస్తున్నామనే పేరుతో నవరత్నాలు అనేవి ఆశా వర్కర్లకు ఎవరికి కూడా రాకుండా చేస్తున్నారు. కనీసం భర్త చనిపోతే వితంతు పెన్షన్ కూడా మేము ఇవ్వము, మీకు 10,000 జీతం వస్తుందని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి, 10,000 రూపాయలు వేతనం ఇస్తే సరిపోతుందా? ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 వేతనం ఇవ్వట్లేదు. సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఇచ్చిన పిలుపు మేరకి 36 గంటల సేపు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతోంది, వంట వార్పుతో సహా అనేక కార్యక్రమాల రూపంలో. అయితే ఈ రోజున ఆశా వర్కర్స్ ఏ సమస్యల కోసం అయితే పోరాడుతున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేక సార్లు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది పరిష్కరిస్తామని. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలనే ప్రాథమికమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లనే ఈ రోజున మళ్ళీ తిరిగి వాళ్ళు సమ్మెలోకి అలాగే ధర్నాలోకి రావాల్సి వచ్చింది. అలాగే సంక్షేమ పథకాల అమల్లో వాళ్ళ పేర్లు తీసేయడం కానీ, దాంతోపాటుగా కనీసం ఏదైతే గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటివి ఉన్నాయో అటువంటి అమలు చేయకపోవడం కానీ, కరోనా టైంలో మెరుగైన సేవలు అందించి ఆ కరోనా బారిన పడి చనిపోయిన ఆశా వర్కర్లకి కంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆ డిమాండ్ తిరస్కరించడం అనేది అది సహేతుకరం కాదు. వెంటనే ఆశా వర్కర్స్ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస డిమాండ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించడం లాంటివి కానీ, కనీస వేతనం ఇవ్వడం లాంటివి కానీ, అలాగే పిహెచ్సికి పిలిపించినప్పుడు వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వడం లాంటివి కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి చక్కటి సేవలు అందిస్తున్నటువంటి వారికి ఆ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము భావిస్తూ ఆశా వర్కర్లు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఎల్ఐసి ఉద్యోగ సంఘంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తుంది.